50 కోట్ల భారీ బడ్జెట్ కేవలం 50 రూపాయల డివిడి చక్రంలో బందీ అయిపోయింది. అత్తారింటి కోసం పరుచుకున్న దారులన్నీ ఇలా దరిద్రాల్నే ఆవిష్కరింపజేస్తుంటే దానికి రాళ్లెత్తిన రాజావార్లందరికీ దిక్కు తోచడం లేదు. ఇంతకీ ఈ మెగా ఏడుపులన్నీ ఎవ్వరికీ వినిపించని అరణ్య రోదనలేనా? బాక్స్ ఆఫీసులకు కన్నాలేసుకు బతికేస్తున్న ఇవాల్టి ఈ వికృతత్వానికి కారణమెవరు? పైరసీ అనేది ఒక భూతమని తెలిసినా దాన్ని భరిస్తూనే బతికేస్తున్న చిత్ర పరిశ్రమకు తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం ఒక్కటేనా దిక్కు? ప్రావీణ్యంలో ఆస్కర్ల సంగతేమో గాని జమా ఖర్చుల్లో మాత్రం మన టాలీవుడ్ బాలీవుడ్ ఏకంగా హాలీవుడ్తోనే ఢీకొట్టేయడం చూస్తూనే ఉన్నాం. టూరింగ్ టాకీసుల నుంచి డిజిటలీకరణ దాకా రంగులు మార్చేసుకున్న మన సినిమా ఎదుగుదల గురించి కొత్త కొత్త ఉపోద్ఘాతాలేవి అక్కర్లేకపోవచ్చు. కానీ పొడుచుకొచ్చేస్తున్న సాంకేతిక విప్లవం అనే ఖడ్గమృగానికి రెండు వైపులా పదునన్న సంగతిని మాత్రం మర్చిపోతూనే ఉన్నాం. ఎస్, మొన్నటి దాకా విడుదలైన మరుసటి రోజు మాత్రమే చోరీకి గురైపోయే సినిమా ఇవాళ రిలీజ్కి ముందే ఇలా బయటకొచ్చి ఫంక్షన్లు జరుపుకోవడం అంటే ఈ పైరసీ పోకడ దేనికి పరాకాష్ఠన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. రేపటి రోజున సినిమా పరిశ్రమ గతి ఏమైపోతుందన్న ప్రశ్న ఒక చావు డప్పులాగానే వినిపిస్తోంది. ఇవాళ సమస్య ఒక్క అత్తారింటి సినిమాది మాత్రమే కాదు, నిర్మాతలందరి మెడల మీద వేళ్లాడుతున్న కత్తి. మాది సృజనాత్మక ప్రపంచం, క్రియేటివిటీని దొంగలించడం అంటే అదో మహాపాపం అంటూ ఇన్నాళ్ళు సున్నితంగా సెంటిమెంటల్గా చెప్పజూచిన సినిమా పెద్దలు ఇవాల్టి రోజున కళ్ళు తెరిచి చూడాల్సిన అత్యవసర పరిస్థితి, అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అసలే వసూళ్లు లేక పరిశ్రమ స్లంపుల్లో పడి ఎండిపోతోంది. టీవీ సెట్లను అంటుకుపోయిన ప్రేక్షక దేవుళ్ల పుణ్యమా అని హిట్ల కోసం టాలీవుడ్ ముఖం బాగా వాచిపోయింది. బయటపడిపోదాని రమ్మంటూ రకరకాల మార్గాల్లో పోరాటాలు చేసుకుంది మన తెలుగు సినిమా పరిశ్రమ. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల వరద తాకిడికి తట్టుకోలేక పొరుగుళ్ల మీద దాదాపు యుద్ధమే ప్రకటించేసింది. టూరింగ్ టాకీసులన్నీ రైసు మిల్లులైపోయాయి. పట్నం బస్ ఎక్కి సినిమా చూసేవాళ్లు కరువైపోయి ఏసీ హాళ్లన్నీ కళ్యాణ మంటపాలుగా కలర్లు మార్చేసుకున్నాయి. ఇక సినిమాకు మిగిలిందల్లా నిన్న మొన్న కొత్తగా కట్టుకున్న మల్టీప్లెక్స్లే. కేవలం మల్టీప్లెక్స్లు ఇచ్చే కలెక్షన్ల కోసమే సినిమాలు తీసే దౌర్భాగ్యం టాలీవుడ్కు దాపురించింది. ఉన్న థియేటర్లను గద్దల్లా తన్నుకుపోతున్న డబ్బింగ్ సినిమాలకు ఎప్పటికీ బ్రేక్. ఇది మన నిర్మాతలు పెడుతున్న గగ్గోలు. 15,000 రూపాయల ప్రొడక్షన్ కాస్ట్తో బయటకొచ్చిన భక్త ప్రహ్లాద నుంచి నల్ల టయోటాల్ని ఎర్ర టమోటాల్లాగా పైకి ఎగరేసి తీసిన ఊసరవెల్లి దాకా సినిమా ఖరీదు విపరీతంగా పెరిగింది. కానీ ఆ సినిమా టికెట్లు ఇచ్చే రాబడి మాత్రం ఆ రేంజ్లో పెరగలేదు. ఏ సినిమా హాలు బయట నుంచి చూసినా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఓపెనింగ్ డేస్లో తప్పిస్తే మిగతా రోజుల్లో క్యూ లైన్లు బోసిపోయే కనిపించడం చిత్రసీమలో కొత్త విషయం ఏమీ కాదు. సినిమా చూడ్డానికి థియేటర్ దాకా వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు అస్సలు కనిపించదు. మన సినిమాలకు ప్రేక్షకులు కరువొచ్చి ఎన్నో ఏళ్లైపోయింది. హిట్లు లేక సంవత్సరానికో స్లంపును భరించడం టాలీవుడ్కు కొత్త కాదు. అప్పుడంటే ప్రేక్షకులు లేరు సరే, ఇప్పుడైతే థియేటర్లే లేవు. సెన్సార్ సర్టిఫికెట్లు చంకల్లో పెట్టుకుని కలర్ ల్యాబుల్లో రీళ్ల డబ్బాలు పేర్చి పెట్టుకుని రిలీజుకు సిద్ధమయ్యే ఎన్నో సినిమాలకు థియేటర్ల కొరత వెక్కిరిస్తూనే కనబడుతుంది. థియేటర్లు కావాలనంటూ నిర్మాతలు వాంటెడ్ కాలంలో ఫోజులిచ్చిన సందర్భాలు ఈ మధ్య ఎన్నోసార్లు చూశాం. ఉన్న థియేటర్లను పెద్ద సినిమాలు వచ్చి గద్దల్లా తనుకుపోతున్నాయనో అసలు థియేటర్లే లేవనో రకరకాలుగా నిర్మాతలు ఏడుపు మొహాలు పెట్టిన గుర్తులు బాగా గుర్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో థియేటర్ల మీద అదుపు కోసం నిర్మాతల మండలి ఒక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇరుగు పొరుగు సినిమాల మీదకి కొరడా జులిపిస్తానంటూ హూంకరిస్తోంది. ఇది మంచికా చెడుకా? డబ్బింగ్ సినిమాలు రాష్ట్రంలో చొరపడకుండా బార్డర్లలో చెక్ పోస్టులు నిర్మించుకుంటున్న మన నిర్మాతలది నిరంకుశత్వం అంటే తప్పెలా అవుతుంది?
సూర్యాది గ్రేట్ అంటూ మన హీరో ఒకరు పొరుగు హీరోను ఆకాశానికి ఎత్తేసినట్లు గుర్తు. ఇప్పుడు ఈ సినిమా ఈ పోస్టర్ ఈ ట్రైలర్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి యాక్టర్ మా జనరేషన్లో కంటెంపరీ యాక్టర్స్ అందరూ సౌత్ ఇండియాలో సిగ్గుపడేటట్టు చేశాడు. మరి ఆ గ్రేట్ హీరో పర్ఫార్మెన్స్ ను చూసే అవకాశాన్ని మాకెందుకు ఇవ్వరు? ఇది సగటు తెలుగు ప్రేక్షకుడి ప్రశ్న. నాణ్యమైన సినిమా ఎక్కడ తీసినా ఎవరు తీసినా ఆమోదిస్తామంటున్న ప్రేక్షకుల వర్షన్ను కూడా కొట్టిపారేయలేంగా. తమిళ సినిమాల హక్కుల్ని సొంతం చేసుకోవడానికి పోటీలు పడే మన డబ్బింగ్ నిర్మాతల నుంచి కూడా కంప్లైంట్స్ లేవు. సినిమా ఏదైతేనేం సొమ్ములొస్తే చాలనుకునే ఎగ్జిబిటర్లను కూడా ఈ డబ్బింగ్ జోరు ఇబ్బంది పెడుతున్నట్టు లేదు. పైరసీ గురించి 100 సార్లు చెప్పుకున్నా 1000 సార్లు మొత్తుకున్నా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఆ పైరసీ భూతం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంది. ఏ కొత్త సినిమా అయినా ఒక్క క్లిక్ దూరంలోనే పెన్ డ్రైవ్ చేతిలో ఉంటే చాలు 6-7 సినిమాలు మీ పిడికిట్లో బందీ అయినట్లే. పర్సనల్ కంప్యూటర్లోనో DVD ప్లేయర్లోనో కరకు తగ్గక ముందే కొత్త సినిమా 100% క్లారిటీతో ప్లే అయిపోతుంది. ఇక థియేటర్లతో జనానికి ఏం పని? ఇంతటి పైరసీ భూతాన్ని తట్టుకుని కూడా తెలుగు సినిమా కింద మీద పడుతూ లేస్తోంది. 100 రోజుల ఫంక్షన్లు జరగకపోయినా 50 రోజుల లోపలే బాక్సులు తిరుగు రైల్లో ప్రయాణమైన తెలుగు సినిమా కుంటి కాళ్లతోనే నెట్టుకొస్తోంది. పైసా ఖర్చులు లేకుండా బ్లూరే క్వాలిటీలన్నీ ఏకంగా నెటిజన్స్ ఒళ్ళోకే డౌన్లోడ్ అయిపోతుంటే నిర్మాణకర్తలంతా నిన్నటిదాకా కళ్ళప్పగించి చూస్తుండిపోయారు. రిలీజ్ రోజుల్లో దొరికే నామినల్ కలెక్షన్లతోనో శాటిలైట్ హక్కులు అమ్ముకుంటే దొరికే ఆ 4-5 కోట్లతోనో పొట్టపోచుకుందామనుకున్న సదరు ప్రొడ్యూసర్ల జాతికి ఈ అత్తారింటి దారి గోదారేనా? ఎ బిగినింగ్ టు అన్ ఎండ్.